ఇరాన్ కీలక అధికారులైన అలీ లారిజానీ, సులేమానీని హతమార్చిన ఇజ్రాయెల్ తాజాగా నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను టార్గెట్ చేసింది. ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ నిఘా మంత్రి ఖతీబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. మిత్రదేశాల నుంచి సహకారం అందకపోవడంతో హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇప్పటికే కీలక అధికారులు అలీ లారిజానీ, సులేమానీని హతమార్చిన ఐడీఎఫ్ తాజాగా నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను టార్గెట్ చేసింది. ఇవాళ జరిగిన దాడుల్లో ఆయన చనిపోయినట్లు ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ఇరాన్ ధృవీకరించాల్సి ఉంది. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా తమ టార్గెట్లో ఉన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే పాసోవర్ పండుగ సమయంలో కూడా సైనిక చర్య ఆగదని, ఇజ్రాయెల్కు ముప్పుగా భావించే ప్రతి ఒక్కరిని అంతం చేస్తామని ఐడీఎఫ్ పేర్కొంది. ఐడీఎఫ్ దాడులతో లెబనాన్ దద్దరిల్లుతోంది. రాజధాని బీరూట్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. హెజ్బొల్లాకు చెందిన 80 లక్ష్యాలపై దాడులు చేపట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బచౌరాలో ఓ భారీ భవనం దాడుల్లో కుప్పకూలింది. బీరూట్ నగరంలో ఎక్కడ చూసినా దట్టంగా పొగలు లేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన బంకర్ బ్లస్టర్ బాంబులతో హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై విరుచుకుపడింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన చేసింది. ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పు కలిగిస్తున్నట్లు వివరించింది.